హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. రోజుకో పండు ఆరోగ్యానికి మేలు. రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ అవసరం లేదు. పిల్లలకు పండ్లపై రైమ్స్ రూపంలో చెప్తూ ఉంటాం. ఈ కాలంలో అన్నం కంటే ఫ్రూట్స్ తిని బతికేస్తున్న వారు ఎందరో. డైలీ లైఫ్ లో పండ్లు ఎంతో కీలకమయ్యాయి. ఇంట్లో కూరగాయల బడ్జెట్ కంటే పండ్లకు పెట్టే ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి అలాంటి ఫ్రూట్స్ క్వాలిటీ విషయంలో చాలా మందికి అవగాహన తక్కువ. ఏ మాల్ కు వెళ్లినా, ఏ సూపర్ మార్కెట్ లో చూసినా రోడ్లపై బండ్లపై అయినా ప్రతి ఫ్రూట్ పై ఓ స్టిక్కర్ కనిపిస్తోంది. ఆ స్టిక్కర్ పై ఓ నెంబర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ పై అంకెలు ఏం చెప్తున్నాయనేది మాత్రం ఎవరికీ తెలీదు. కొన్నామా, స్టిక్కర్ తీసేసి తిన్నామా వరకే పరిమితం. ఆ స్టిక్కర్లపై ఉండే సంఖ్యలలో ఏ సంఖ్యలు ఏ వివరాలను తెలియజేస్తాయో తెలుసుకుందాం. పండ్లపై వేసే స్టిక్కర్లపై 4 అంకెల సిరీస్ ఉండి ఆ నెంబర్ 3 లేదా 4తో ప్రారంభమైతే ఆ పండ్లు కృత్రిమ రసాయనాలు, సహజ సిద్ధ ఎరువులు వాడి పండించారని అర్థం. సాధారణంగా అలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లను 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా నూతన పద్ధతులను ఉపయోగించి పండించారని చెప్తోంది. పండ్లపై వేసే స్టిక్కర్ 5 అంకెల సిరీస్ ఉండి ఆ నెంబర్ 9తో ప్రారంభమైతే ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులు ఉపయోగించి అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం. ఇవి మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు, పూర్తిగా సురక్షితమైనవి, మంచి క్వాలిటీ అని చెప్తోంది. పండ్లపై వేసే స్టిక్కర్లపై 5 అంకెల సిరీస్ నెంబర్ ఉండి ఆ నెంబర్ 8తో ప్రారంభమైతే ఆ పండ్లు జన్యు మార్పిడితో పండించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇవి ప్రమాదకరం కూడా, అనారోగ్యాలను కలిగిస్తాయి. సో ఇక నుంచి మీరు పండ్లు కొనేటప్పుడు వాటిపై స్టిక్కర్స్ ఉంటే ఏ అంకెతో ప్రారంభమయ్యాయో చూసుకుంటారా? వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.